క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచన ప్రారంభము. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాతి దేవుడు తను ప్రేమించిన మనుష్యుల ఎడల అనగా విశ్వాసుల ఎడల ఆయన ఏ రీతిగా తన యొక్క క్రమాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తారు ఈ దినము మనము చదవబడినటువంటి వాక్యము ద్వారా మనము గ్రహిస్తూ వస్తున్నాం. ఫరో అయితే ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని పోనీయగా అనే మాటని అక్కడ దేవుడు రాస్తున్నాడు. ఇశ్రాయేలీయులని బానిసత్వం నుంచి విడుదల చేసి ఐగుప్తు దేశము నుంచి పోనీయగా. అయితే ఆయన పోనీయగా అనే మాటలో దేవునికి ఒక సత్యం అర్థమైంది. ఇతడు ముందుగా తనకు తానుగా పోనిచ్చినట్లుగా పోనిచ్చాడు. ఆ పిదప వారిపై యుద్ధానికి వస్తాడని దేవునికి తెలుసు. అందుకనే వారి బిడ్డల ఎడల ఆయనకున్నటువంటి ప్రణాళిక చొప్పున వారిని క్షేమంగాను వారిని నిత్యమైనటువంటి వాసములోనికి వారిని తీసుకెళ్ళటానికి, ఒక స్వతంత్రుడిగా వారిని జీవింపచేయటానికి ఆయనకున్నటువంటి ఆలోచన చొప్పున ఆయన వీరి బలహీనతలు ఆయనకి తెలుసు. 430 సంవత్సరాల కాలము బానిసత్వములో ఉన్నారు. వారి పితరులు ఆ దేశములో బానిస అబ్రహాము మొదలుకొని బానిసత్వములో ఉన్నారు. వారి యొక్క జీవన క్రమానికి, వారి యొక్క దేవతల ఆరాధనకి, వారి యొక్క ఆహారపు అలవాట్లకు, వారికి ఉన్నటువంటి ఆ లోకములో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని క్రియలకు అలవాటు పడినటువంటి శరీరములు కలిగిన వారుగా ఉన్నారు. తద్వారా వారు మరి ఆ యుద్ధము రాగానే భయపడి మరలా ఆటిపై ఆశ కొద్దీ వారు తిరిగి వెళ్తారని దేవునికి తెలుసు. అయితే ఇశ్రాయేలీయులకి తెలియదు. అందుకని దేవుడు ఒక మార్గాన్ని వారికి ఎన్నిక చేశాడు. ఎలా చెప్తున్నారో చూడండి. దేవుడు చెప్తున్న మాటను వినండి. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని వారు చూసి మరలా తిరిగి వెళ్తారని ఆయన ఫిలిష్తీయుల మార్గము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇది ప్రతి విశ్వాసి గ్రహించాలి. దేవుడు విశ్వాసుల ఎడల వారి ఆలోచన ఎలాగుంటుందో, దేవుని ఆలోచన ఎలాగుంటుందో, వారి ఆలోచన ఎలాగుంటుందో దేవునికి తెలుసు. మన ఆలోచన చొప్పున మనము జీవిస్తాం, మానవుని ఆలోచన చొప్పున. అయితే నా దేవుని ఆలోచన నీకు క్షేమాన్ని ఇవ్వటానికి, నీకు స్వతంత్రాన్ని ఇవ్వటానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిన్ను ఆయన సన్నిధిలో చేర్చుకోవడానికి ఆయన
ఏర్పాటు చేసే మార్గంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రాలు. తద్వారా దేవుని యొక్క మహోన్నతమైన శక్తివంతమైన స్థితిని బట్టి భక్తుడైనటువంటి యెషయా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 40 హల్లెలూయా 2వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? దేవుడు మాట్లాడుతున్న మాటని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవాతి దేవుడు చెప్తున్న మాటని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చెవులుంటే గుడ్డివాళ్ళుగా ఉండిపోతున్నారు, కళ్ళుంటాయి చెవులుంటాయి చెవిటి వారుగా మార్చబడుతున్నారు. గ్రుడ్లుంటాయి చూపు ఉంటుంది, దృష్టి ఉంటుంది, గ్రుడ్డి వారుగా మార్చబడుతున్నారు. దేవుడు తద్రీతిగా ఆ మాటలో ఉన్న సత్యాన్ని ఎరిగి ఆయన వారికి మార్గమును మార్చిన స్థితిని మనము చూస్తున్నాం. మనకు కూడా దేవుడు ఇంతకాలము మనము ప్రయాణం చేశాం విశ్వాస యాత్రలో. ఈ విశ్వాస యాత్రలో ఈ యొక్క 100 years వాళ్ళు ఉండాలనుకుందాం. వారి వరకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడు చూడాల. సంఘానికి వెళ్లకుండా, ప్రార్థనకు వెళ్లకుండా ఉన్న సమయాలు ఎక్కడ చూడలేదు మనము. అయితే దేవుని తలంపు ఏమిటంటే ప్రతి మనుష్యుడు ఈ రోజుల్లో బాగా బిజీ అయిపోయాడు. కుటుంబ వ్యవస్థ లేదు, తండ్రి బాధ్యతలు లేవు, తల్లి బాధ్యతలు లేవు, బిడ్డల బాధ్యతలు లేవు. కుటుంబం అంతా అతలాకుతలమైనటువంటి మనస్సులతో ఉదయము జామున లేచి రాత్రి వరకు వారి వారి పనులలో నిమగ్నమయ్యి వారు దేవునికి అతి సమీపమయ్యే స్థితిని మర్చిపోయి అతి దూరమయ్యే సమీపంలోనికి వెళ్ళిపోతున్నారని దేవుడు గ్రహించాడు. నాట్ ఓన్లీ ఇండియా, ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కూడా ఇదే స్థితిలో ఉన్నది. దేవుణ్ణి ఒక అడిషనల్ అదనముగా ఉన్నటువంటి ఒక దేవుడిలాగానే చూస్తున్నారు, కానీ ఆయనకు ప్రధానమైనటువంటి స్థితిని ఇవ్వట్లేదు. 6th finger అంటారు. 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు వాటి పనులు చేస్తాయి. 6వ ఏళ్ళు ఉంటుంది 6th finger. 21 ఏళ్ళు ఉంటాయి ఒక్కోడికి. ఆ ఏలు ఏ పని చేయదు, ఎందుకు పనికిరాదు, ఒక విగ్రహం లాగానే ఉంటుంది. అలాగైపోయాడు దేవుడు ఇప్పుడు. దేవుడు అందుకని ఈ సమయాన్ని నీ కొరకు నా కొరకు ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన ఆనందించడానికి, కుటుంబము ద్వారా ఆయనని ప్రస్తుతించడానికి. కుటుంబ ప్రార్థనలు మర్చిపోయారు కదా, కుటుంబ ప్రార్థనలు లేవు. కుటుంబాల్లో తండ్రి తల్లి బిడ్డలు, భార్య భర్త బిడ్డలు కుటుంబాల్లో ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, పాటలు పాడటం లేనే లేవు, మర్చిపోయారు. అవి ఆనవాయితీ కూడా చేసే కుటుంబాలు తక్కువగా ఉన్నాయి. పాట పాడుతుంటే కుటుంబ ప్రార్థనలు పూర్వం చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకునే వాళ్ళ కుటుంబ ప్రార్థనలకి. ఇప్పుడు ఆ సమయం లేదు, ఆ స్నేహాలు లేవు, సహవాసం లేదు. దేవుడు అందుకనే ఒక మార్గాన్ని మనకు తెలియచేస్తున్నాడని మనం గ్రహించాలి. ఆయన మాట్లాడుతున్న మాటను చూడండి. మనకు కళ్ళుండి గుడ్డివారం అయిపోయాం, చెవులుండి చెవిటివారం అయిపోయాం. ఆయన సేవకులుగా చెప్పిన వారం కూడా అన్ని ఉండి లేని వారం అయిపోయి ఆయనకి విరోధంగా ఉండే స్థితిలోనికి ఉన్నామని దేవుడు గ్రహించాడు. 55:9 విషయాలు చెప్తున్నారు చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే
నా మార్గములు, మన మార్గముల కంటే ఆయన మార్గములు, మీ తలంపుల కంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశముకి భూమికి ఉన్నటువంటి ఆ ఎత్తు వ్యత్యాసాన్ని గురించి దేవునికి ఆలోచనలకి మన ఆలోచనలకి వ్యత్యాసాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఆ వ్యత్యాసాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. గమనించండి, దేవుడు ఏ పని చేసినా మన మేలు నిమిత్తము, మన ప్రయాణము నిమిత్తము, నిత్య జీవమనే ప్రయాణము నిమిత్తమే జరుగుతుందని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించాలి. తద్రీతిగా దేవుని తలంపులను బట్టి ప్రతి క్రియ జరుగుతుందని మనమందరం యోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీకు నాకు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్న మాటలలో ఒక అర్థం ఉన్నది. ఆయన చెప్తున్న మాటలలో ఒక అర్థం ఉన్నది. అప్పుడు అందరూ కూడాను ఆ మార్గమున, ఫిలిస్తీన్ల మార్గమున ప్రయాణము చేయక దేవుడు చెప్పినటువంటి చుట్టూ ఆ దేశము చుట్టూ తిరిగి వారు కానానుకు ప్రయాణం అవుతున్నప్పుడు వారందరూ కూడాను యుద్ధ సన్నద్ధులై 120,000 మంది యుద్ధ సన్నద్ధులైనటువంటి సైనికులు వారట 3 అడుగుల దూరంలో ఉన్నారట ఒక్కొక్క వ్యక్తికి. గమనించండి, 3 అడుగుల దూరంలో 120,000 యుద్ధ సైనికులు, ఆడవాళ్ళు, పిల్లలు, మొత్తం 60 లక్షల మంది. వీరందరూ కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశారు. రాత్రి నడిచారు, పగలు నడిచారు. ఆ 2 జాములలో ఆయన మేఘస్తంభాలని, అగ్నిస్తంభాలని వారి ప్రయాణానికి ఉంచారని వాక్యంలో చూస్తున్నాం. ఎక్కడ కూడా దానిలోనే వారు నడిచారని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అనగా దేవుని యొక్క కృపను మనం అక్కడ చూస్తున్నాం. దేవాతి దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 12వ వచనము 1 కొరింథీ 10. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇది కూడా, ఈ ఆలోచన కూడా దేవునిదే. అంటే విల్ పవర్ ఉండాలనే ఒక మాటతో మనం అందరము స్థిరత్వంతో కూడా ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం. ఆ విల్ పవర్ ని దేవుడు మనతో ఇది నాకు చెప్తున్నాడు. దానిలో కూడా బలహీన పరిస్థితులు ఉంటాయేమో. నువ్వు నిలుచున్నానని ఒక ధైర్యంతో ఉంటావేమో. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది అంటున్నాడు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. నువ్వు ఏదైతే ఆలోచనలో ఉన్నావో అది స్థిరమని నువ్వు అనుకోవచ్చు. నీ చదువు విషయంలో కానీ, నీ యొక్క కుటుంబ విషయంలో కానీ, నీ లోకంలో ఉన్న ఆర్థిక విషయంలో కానీ, ఏ విషయంలోనైనా అది ఉండదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అనగా యూ షుడ్ హ్యావ్ టు బీ విత్ ద జీసస్. యేసును కలిగి ఉన్నప్పుడే నీవు నిలిచి ఉంటావని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని మహోన్నతమైన శక్తివంతమైన స్థితిని బట్టి దేవాతి దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న మాట, మనకు మనముగా జ్ఞానవంతులమని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏదో స్పెషల్ గా వచ్చిందని మీరు అనుకోవద్దు, శోధనని అనుకోవద్దు, మీరు అనుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అది సర్వసాధారణ మనుషులకు వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు వినండి, దేవుడు నమ్మదగిన వాడు,
మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా మీకు శోధింపనీయడు, ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయను. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. కాబట్టి ఇది శోధన అనుకోండి. ఈ సమస్య నుంచి విడుదల చేయటానికి ఆయన సమర్థుడు అంటున్నాడు. ఆయన మనల్ని ఏమి బలహీనపరచబడడు. నీకు ఎంత స్థాయినదో అంతవరకే ఉంచుతాడని కూడా దేవుడు చెబుతున్నాడు. ఏ కుటుంబమైనా ఈ దినాన్ని గమనించండి, ఆయన నమ్మదగిన వాడు. ఈ దినాన్ని వాక్యం వినుచుండగా ఆయన నమ్మదగిన వాడని మీరు విశ్వసించండి. ఏ బలహీన పరిస్థితులు మీ కుటుంబంలో ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు ఈ దినాన తీసివేయబోతున్నాడు. రోగమున్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, ఏది ఉన్నప్పటికీ ఆయన తీసివేయబోతున్నాడు. బిడ్డలకు వివాహాలు జరగట్లేదు, జరిగిస్తున్నాడంతే. గర్భఫలములు లేవు, ఇస్తున్నాడంతే. ఆయన అద్భుతమైన దేవుడు. వివాహాలు జరిగిస్తున్నాడు, నా దేవుడు. ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆ విశ్వాసంతోనే ఉండాలి. బహుశా పర్హాప్స్ అనుకోకుండా, ఏమో అనుకోని దేవుడు ఒక మంచి మార్గంలో తీసుకొని వెళ్ళి వారికి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవుని మహిమను చూపినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయతను తద్రీతిగా బలపరుచుకొని మన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో ఒక భక్తుడు తన యొక్క స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని చదువుకుంటున్నాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఫస్ట్ నీ విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకోవటానికి నువ్వు ఒకటి ఎంచుకోవాలి. నీ మనస్సులో అనుకోవాలి. దేవుడు అదే అనుకొని వారిని ఫిలిస్తీన్ల మార్గము కాకుండా ఆ చుట్టూ తిరిగే మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. నీవు కూడా నీ విశ్వాసములోనికి వెళ్ళినప్పుడు, నీ క్రియా కార్యము జరగాలని అనుకున్నప్పుడు నీవు ఒకటి అనుకోవాలి. నీ మనస్సులో స్థిరపరచుకోవాలి. నీ మనస్సుతో నువ్వు మాట్లాడాలి. నీ అంతరంగ పురుషుడు నీవు కలిసి మాట్లాడుకొని స్థిరపరచుకోవాలి. అది సక్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషే రోజుల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారా? చూశాడా? అదృశ్యమైన దేవుని యొక్క భవిష్యత్తులో జరగబోతున్నటువంటి క్రీస్తు వారి యొక్క ఆ క్రీస్తుని కలిగిన నిందను మోయటమేమో గొప్పదని ఎంచుకున్నాడు. నీవు కూడా ఆ విధమైన ఆలోచన కలిగిన జీవితాన్ని గడపాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. తద్రీతిగా నీవు క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని నీ జీవితాన్ని గడపాలి. అదే నీవు ఎంచుకునే స్థితిని అనుకోవాలి. నీ తలంపులో ఒక సిద్ధాంతం అనుకోవాలి. తద్రీతిగా యుద్ధ సన్నద్ధులై వారు బయలుదేరారు. దేవుని యొక్క ఆలోచన చొప్పున వారు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిన వారిగా ఉన్నారు. ఇక్కడ దేవుడున్నారు, సైనికులుగా చెప్పబడిన ఇశ్రాయేలీలు ఉన్నారు, నాయకుడిగా చెప్పబడిన మోషే ఉన్నారు. మోషే అయితే యుద్ధ సన్నద్ధుడైనటువంటి నాయకుడు మాత్రమే కాకుండా దేవుని దర్శనమును పొంది యేషోబు ఎముకలను తీసుకుని రేపటి నిత్య జీవమునకు రెండవ రాకడకు కారణమైన ఒక సాదృశ్యాన్ని ఆయన చూస్తూ ఆ ఎముకలను తీసుకుని ప్రయాణమైన వాడిగా ఉంటున్నాడని మనము గ్రహించాలి. నీ యుద్ధ ప్రయాణములో నీవు నిత్య జీవమునకు వారసుడు అని యోచించి
పునరుత్థాన శక్తిని పొందుతావని ఒక ఆలోచన కలిగి నీ విశ్వాస యాత్ర కొనసాగాలని ఆత్మదేవుడు ఇది నాదా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని యొక్క ఆత్మతో కూడిన స్థితిగతులు నీవు గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక ఆత్మ సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం 6వ అధ్యాయం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఏ రీతిగా ప్రయాణమయ్యారు, ఆయన నడిపించిన మార్గములో ప్రయాణం చేస్తున్నారు. నీవును నేనును యుద్ధ సన్నద్ధులై దేవుని యందు బలవంతులై ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై మనం ప్రయాణం చేసుకోవాలి. సాతానుని ఎదిరించే శక్తివంతమైన అపవాది తంత్రములను ఎదిరించే శక్తిని సర్వాంగ కవచం లేదు మనము ధరించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని శక్తివంతమైన స్థితిగతులు మనకు ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కాంక్వెస్ట్, కాంకర్ ఫ్లెష్లీ లస్ట్. ఈ యుద్ధ ప్రయాణములు ఈ యొక్క శారీరకమైనటువంటి ఆశలను మనము కాంకర్ అంటే ఎదిరించి గెలవాలి. యుద్ధములు సైనికుడు గెలిచినట్టుగా. 1 కొరింథీ 6:9 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? విశ్వాసకి అన్యాయము అంటే తెలియకూడదు, న్యాయమే తెలియాలి. కారణం ఏంటంటే దేవుని రాజ్యమునకు వారసులు కారు. నెక్స్ట్, మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను అడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారి ఇంటిని కానీ. ఇప్పుడు మనం కొందరే ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. తర్వాత మరణం గురించి మాట్లాడుతాడు. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితరి. మనమందరము కూడా పరిశుద్ధమైన ఆత్మయందు నీతిమంతులుగా తీర్చబడిన వారముగా ఉంటున్నామని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి, మనకు ఆత్మీయత ఏ రీతిగా ఉండాలి? పైన చెప్పబడిన వాటన్నిటినీ మనం లోబి కూడా అంటాం. లోబులైనను చాలా చాలా సున్నితమైన మాట అది. లోబిత్వము క్రైస్తవుడికి లేదు అని. దేంట్లో కంజూస్ గా ఉంటుంటారు చాలా మంది. గమనించాలి, అంత నీతివంతుడిగానే ఉంటాడు. ఈ లోబిత్వం ఉండటంలో వచ్చే ఆశీర్వాదాలని పోతానే ఉంటాయి. మనది కానిది మన దగ్గర ఉండదు. ఎందుకు లోబిత్వం? కాబట్టి ఆ దుస్థితిని మన జీవితాల్లో ఉంచుకోకూడదని ఆత్మదేవుడు శరీర ఇచ్చల నుంచి గెలవాలని చెప్తున్న మాటని మనం ఈ దినాన చూస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు, యాకోబు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. యాకోబు భక్తుడు రాసినటువంటి మాట 4వ అధ్యాయము 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఈ శరీరం ముందు చూశారు, ఇదే ఇప్పుడు మనకి పేర్చుకోరే వ్యవహారం. ఈ శరీరంలోనికి వాడు వచ్చేది.
కరోనా. ఈ కరోనా వచ్చేది ఈ శరీరంలోనికే. అందుకని చెప్తున్నాడు చూడండి, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. 2 విషయాలు చెప్తున్నాడు. మనం ఆశిస్తాము, దొరకదు. కారణం ఏంటంటే ఈ అవయవాల్ని మనము త్యజించట్లేదు. ఈ ఫ్లెష్లీ యాక్టివిటీస్ ని జయించాలి. ఇది జయించినప్పుడు మనకి ఏది అడిగితే దేవుడు ఇస్తాడు. మనం అడగట్లేదు కాబట్టి ఆయన ఇవ్వట్లేదు. 2 జరుగుతున్నాయి. కాబట్టి ముందు మన శరీరేచ్ఛల నుండి మనము విజయాన్ని పొందాలి. ఈ శరీరాన్ని మన వశంలో పెట్టుకోవాలి. ఈ శరీరాన్ని మన వశంలో పెట్టుకోవాలి. ఇప్పుడు వైద్యం నిమిత్తము ప్రభుత్వం వారు వైద్యులు చెబుతున్న మాటలు ఏంటంటే ముక్కు గుడ్డ కట్టుకోబట్టారు, చేతులు కడుక్కోబట్టారు. ఎస్, ఓకే. కానీ అంతకు ముందుగా మన దేవుడు చెప్తున్న మాటని మనం చేస్తే ఇవి నామమాత్రంగానే మిగిలిపోతాయి. వీటిని కంట్రోల్ చేసుకోవాలి శరీరాన్ని. అప్పుడు ఎవరుంటారు శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు? తండ్రి అయిన దేవుడు పంపిన పరిశుద్ధాత్ముడే నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృపని బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి దేవాతి దేవుడు మాట్లాడుతున్న మరి యొక్క శక్తివంతమైన స్థితిని మనం చూస్తున్నప్పుడు అయితే దేవుడు ప్రజలను చుట్టిదారు ఎర్ర సముద్ర మార్గమని నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులు వారికి వలె మన ప్రయాణం ఉండాలి. వారికి దేవుడు నడిపించే మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. సర్వాంగ కవచములను ధరించుకోవాలి. మన ప్రయాణం ఇశ్రాయేలు వలె ఉన్నప్పుడు నీతో కృప నీతో సిద్ధీకరింపబడి ఉంటుందని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నెహెమ్యా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. 9వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. 19వ వచనము, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మన ప్రయాణాలు ఒకవేళ ఎడారిలో ఉన్నామనుకుందాం, ఈ యొక్క తెగులుని బట్టి ఆయన కృపను మాత్రం విసర్జింపలేదని గ్రహించాలి. ఆయన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదని చెప్తున్నాడు. మనల్ని కూడా ఈ కాలమంతా ఆయన విసర్జించలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందరికి కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృపను బట్టి ఆయన వదలని దేవుడు. నిన్ను ఆయన మార్గంలో నడిచినప్పుడు, నీవు ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని నువ్వు చేస్తావు. వారికి ఎలాగైతే మేఘస్తంభము పగలు, రాత్రి అగ్నిస్తంభము ఎల్ల వేళలా వాళ్ళతో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోక నిలిచారు. ఏంటండి 40 years అంతే ఉందిట. వారికి బోధించుటకు మరలా నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఏది నువ్వు తక్కువ లేకుండా చేశావు. ఇవాళ మనకు కూడా దేవుడు అలాగనే చేస్తున్నారు. ఏ విషయంలో కూడా మనం అన్యాయం జరగలేదు. ఏ విషయంలో కూడా మనల్ని అన్యాయం జరగలేదు. దేవుని కృప మనతో ఉన్నది. అంత మాత్రమే కాకుండా వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసినవి. ఇది ఈవేళ వారికి బోధించుటకు, నా యొక్క సంఘ బిడ్డలకు బోధించుటకు ఆయన ఉపకారాత్మను నాకు దయచేశారు. దేవునికి స్తోత్రాలు. అందుకని ఈ వాక్యాన్ని ఈ దినాన్ని మీకు బోధిస్తున్నాను. ఇన్ని దినాలు కూడా మీకు బోధించడానికి ఈ యొక్క మార్గాన్ని నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున దేవుడు నన్ను అతని ఉపకారాత్మను బట్టి మాత్రమే నీకు బోధించడానికి నేను సిద్ధపడి చేశానని మీరు గమనించాలి. కాబట్టి ఇందులో దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఒకవేళ మీరు వాక్యం
నేను పంపినా మీరు చూడలేదనుకోండి, ఆయన కృపను మీరు పొందలేరు, ఆయన ఉపకారాత్మను మీరు పొందలేరు, ఆయన ఆశీర్వాదాలు మీరు పొందలేదని చాలా జాగ్రత్త సుమి. దేవుడు మాట్లాడాడు, ఈ క్రియను నేను జరిగిస్తున్నాను. తద్వారా దేవుని మహోన్నతమైన కృప నీతో నాతో కూడా దేవుడు ఉపకారాత్మనిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా కృపను మీతో ఉంచి ఆశీర్వదకరమైన జీవితాలు కూడా ఆయన అనుగ్రహించారని గమనించబద్దులమవుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. 42వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. మీరు శాపాస్పదము గాను, భీతి పుట్టించువారు గాను, దూషణాస్పదం తిరస్కరించబడును గారు ఉందరు. ఈ స్థలము మరి ఎప్పుడును చూడరు. దేవుడు ప్రత్యేకించి ఎందుకు మనల్ని ఈ మార్గాల్లో నడిపిస్తారంటే, మనము రక్షించబడక మునుపున్న మార్గాలు చాలా ఉంటాయి దేవునికి ఇష్టం లేని. అవి మనందరికీ తెలుసు. ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు అని గుర్తు చేయటానికి ఈ శ్రమ, ఈ శోధన మనకి. చాలా మంది అన్ని బాగానే ఉంటాయి. అతిశయము, గర్వము, నేను నిలుచుచున్నాను, నేనే, వేరే వాళ్ళు ఎవరు లేరు. అది దేవునికి అసలు ఇష్టం లేదు. దేవునికి అది ఇష్టం లేదు. చెప్తున్నాడు, చూడండి, నా ఉగ్రత మీ మీదకి వస్తుంది అంటున్నాడు. మళ్ళా చూడరు అంటున్నాడు, నిత్య జీవాన్ని నీవు చూడమంటున్నాడు. కాబట్టి మనం ఒక డెసిషన్లోకి వచ్చేయాలి. మన దేవుని యొద్ద ఒప్పుకోలు చేసుకున్నటువంటి దేవునితో ఆ దినాన మాట్లాడతామే. రక్షణ పొందిన రోజున, బాప్తిస్మం పొందిన రోజున, మారు మనస్సు పొందిన రోజున దేవునితో ఒప్పందం, కవెనెంట్ చేస్తామే. అప్పుడు ఏదైతే మర్చిపోతామో, వదిలేసామో, అవి తిరిగి అప్పుడప్పుడు మనకి బిడ్డల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, లేకపోతే స్నేహితుల ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ బలహీనపరుస్తుంటాయి. వాటిని ఒకసారి రివైవ్ చేసుకొని, పునరుద్ధరించుకొని దేవుని యొద్ద ఒప్పుకోలు చేసుకుందాం. దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దేవుడు ఎక్కువ కృపను ఇస్తానంటున్నాడు. అయితే కండిషన్స్ పెడుతున్నాడు. అహంకారులు అది మనకు ఉండకూడదు, దీనత్వం మనకు ఉండాలి. అహంకారం చాలా మందికి ఏంటంటే, మరి అతిశయమో అహంకారమో, మరి చదువుకున్నామనో లేకపోతే ఒక స్థానంలో ఉన్నామనో నాకైతే తెలియదు, కానీ చాలా పోగొట్టుకుంటున్నారు. చాలా మంది చాలా పోగొట్టుకుంటున్నారు. ఏముందో మనకి ఇక్కడ, ఏముందని మనము అలాగ అతిశయపడాలి. చాలా చాలా గర్వము. కొద్దిగా డబ్బు రాగానే గర్వం, కొద్దిగా స్థానం రాగానే గర్వం, కొద్దిపాటి ఆలోచనలు వాళ్ళు బలవంతులైతే మిగతా వాళ్ళు అంతకుముందు వారికి ఏదన్నా ఒక చిన్నగా సహాయం చేసిన వాళ్ళు కూడా లెక్క లేకుండా ఉంటారు. దేవుడు ఊరుకోడు, అహంకారులను ఎదిరించడు, కృపానుగ్రహించడు. నీ పక్షంగా దేవుడు ఉంటాడని ఆయన సెలవిస్తున్న మాటని నీవు గమనించాలి. నిర్గమాకాండములోనే మరి యొక్క సత్యాన్ని చదువుతాం. 15వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుతూ వస్తున్నాం. 7వ వచనము. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయములను అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను.
అంత గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వల్ల అణిచివేయదు. నీ మీదకి ఎవరని రాని, ఆయన మహిమ వల్ల అణచివేస్తాడు. ఏం చేయనవసరం, నువ్వు గర్వం వదిలేసేయండి, అతిశయం వదిలేసేయండి, తగ్గిపోండి, తగ్గండి. ఎంత తగ్గితే అంత నువ్వు ఆశీర్వదించబడతావు అనుకొని ఆయన ఏం చేశాడు? అనుకొని ఆయన మార్గంలో తప్పించుకోవాలి. కాబట్టి నీవు కూడా కొన్ని అనుకోవాలి. ప్రసంగి ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రసంగి భక్తుడు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రసంగిలో ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ 2వ అధ్యాయము 12వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. రాజు తరువాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. చాలా జాగ్రత్తగా సంబంధ వాయిస్ చెప్తున్నాడు. అనుకున్నాడంటే రాజు ఏమి చేయునో అనుకొని. కాబట్టి భవిష్యత్తుని నీవు యోచించలేవు కదా. కాబట్టి భవిష్యత్తులో ఏదో చేయాలి నా బిడ్డల విషయంలో, కానీ ఏదో అనుకుంటాం మనం. ఎంతవరకు అంతవరకే ఉండాలి, కానీ నువ్వు ఎక్కువ చేయొద్దు. దానివల్ల నువ్వు ఇక్కడ వెర్రితనంలోకి వెళ్తున్నావేమో, ఆ పెద్ద జ్ఞానవంతుడిగా అనుకుంటున్నావేమో. ఆ రెండిటిని నువ్వు చెక్ చేసుకోవాలి అనుకోవాలి. నువ్వు చెక్ చేసుకోవాలి. దేవుడు నీతో నాతో ఇది నాన్న మాట్లాడుతున్నాడు. మీకా భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. మీకా భక్తుడు ఒక ఆత్మ సత్యాన్ని నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. 3వ అధ్యాయం 11వ వచనము. హల్లెలూయా. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధి చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఈ బ్యాచ్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ బ్యాచ్ కూడా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న దానిని ఆలోచించండి. ఈ ప్రవచనం నెరవేరుతుందో లేదో. ఈ పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఈ పనుల మీద ఉన్నారు ప్రతినిత్యం. ఈ ధనం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క ఆలోచనలు అనుకుంటున్నారట, ఎప్పుడైతే నీకు ఈ ఆలోచన ఉందో దేవుడు నిన్ను వదిలిపోతాడు. అందుకే దాంట్లో డౌటే లేదనమాట. అయితే వదిలిపోయాడని తెలిసినా కూడా వాళ్ళు అనుకుంటారు, దేవుడట యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్యలో ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేదని అనుకొందురు. ఒకవేళ మన జీవితాల్లో మనము దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ ఉంటే మాత్రం, దేవుడు నీతో ఉన్నాడని అనుకుంటే మాత్రం అది తప్పు అని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. జకర్యా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జకర్యా 11:5 ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నారు. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకుందరు, వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకుందరు, వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఒక పశువు విషయంలో జరుగుతున్నటువంటి క్రియ. ఎవరికి వారుగా దాంట్లో ఒక సత్యాన్ని చూస్తూ ఉంటారు. అందులో దేవునికి ఇష్టం లేని క్రియలు అని గ్రహించాలి. ఆ రీతిగా ఆత్మీయతలో బలపరచబడిన వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యుద్ధ భూమిలో నీవు నేను ఏం చేయాలి అని ఆత్మదేవుడు చెప్తున్నప్పుడు 2 కొరింథీ 10:3 ఉన్న సత్యాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం.
ఏ స్పిరిచువల్ వార్. ఈ ఆత్మీయ యుద్ధములు మనం ఏం చేయాలి? ఈ యుద్ధములు చూడండి, 2 కొరింథీ 13. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మేము శరీరధారులమై నడుచుకొనొచ్చు కొనను, శరీర ప్రకారం యుద్ధము చేయము. ఈ శరీరమే ఇప్పుడు మనకి మోర్ నీడెడ్. ఈ శరీరం ప్రకారం నువ్వు జీవించొద్దు, ఆత్మతో జీవించమని చెప్తున్నాడు. ఈ యుద్ధం ఎలాగుండంటే, నీ యుద్ధం నీవు ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఈ శరీరమునకు ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెగులు ఒకటి ఉంది చూసారా, దానికి ఏం పని చేయదు. దేవుడు ఉన్నాడు కదా నీతో. కాబట్టి నీవు ఆత్మానుసారం జీవించు. శరీరాన్ని కూడా భద్రపరుచుకో, శరీరాన్ని కూడా భద్రపరుచుకో. వారు ఏమి చెబుతున్నారు వాటన్నిటినీ శరీర ప్రకారం ఏమేమి చెబుతూ, వాచ్యలు పెట్టుకోవద్దు, ఇంకులు పెట్టుకోవద్దు, కళ్ళద్దాలు పెట్టుకోవద్దు, లేకపోతే బూట్లు వేసుకోవద్దు, లేకపోతే ముఖానికి మూతికి అది కట్టుకోవండి, ఏదో చెప్తున్నారు. అటు చెయ్యండి. కానీ నీవు యుద్ధంలో మాత్రం, అపవాదుని ఎదిరించి యుద్ధంలో మాత్రం ఆత్మానుసారం చేయమని దేవుడు చెప్తున్నాడు. 1 తిమోతి 1:18 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. 1 తిమోతి 1:18 నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగి ఆత్మానుసారమైన జీవించి ఈ యొక్క శరీరానుసారమైన పోరాటము కాదు, ఆత్మానుసారమైన పోరాటం పోరాడమని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ రీతిగా బోధిస్తున్నాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛలు అంటే లగ్జూరియస్ అనే మాట ఇంగ్లీష్లో వస్తుంది, కానీ శరీరమునకు సంబంధించిన అవసరతలు, అన్నం తినాలి, అది భోగం కాదు. దానిలో అత్యధికమైనటువంటి స్థానాన్ని కోరుకోవటం, లేకపోతే నీ నీడెడ్ దానికంటే ఎక్కువగా ఆలోచించడం అనుకుందాం. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు భద్రం చేసుకో. ఈ శరీరంతో నువ్వు పోరాడాలి, ఆత్మతో పోరాడాలి. ఈ ఆత్మతో పోరాడేటప్పుడు నీ శరీరాన్ని కూడా నీకు నువ్వుగా భద్రపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు 2:11 కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలన్నీ కూడా మనం విసర్జించాలి. వాళ్ళు ఏ రీతిగానైతే ఐగుప్తును విసర్జించారో, మనము కూడా ఈ శరీరేచ్ఛలన్నింటిని విసర్జించినప్పుడు దేవుడు నీకు దర్శన రీతిలో మాట్లాడతాడు. మోసెస్తో మాట్లాడినట్టు దేవుని యొక్క ఆహారం మన్నాను నీకు కురిపిస్తాడు. మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని నీకు ఎల్లవేళలా ఉంచుతాడని చెప్తున్నాడు. రెవల్యూషన్ ప్రకటన 13:4 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినదిన వారు ఘట సర్పం నమస్కారము చేసిరి. మరి వారు ఆ మృగముతో పాటు సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగము నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడి ఉండెను. సాతానికి నమస్కారం చేయటం, నీవు సాతానికి దూరముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వాడివై నీ జీవితాన్ని గడపాలని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. 19:11 మరియు పరలోకము తెరువబడుటయు చూచితిని, అప్పుడు తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. నీ దేవుడు రాకడ రాబోతున్నది. ఆయన చేయబోయే యుద్ధము కూడా
ఏ రీతిగా ఉందో తెలియజేస్తున్నాడు. మనం అనుకోనని గడియలో మేము అనుకున్న గడియ ఒకటి, మనం అనుకోనని గడియలో మత్తయి 24:24లో ఒక సత్యాన్ని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యాన్ని చదువుకుంటున్నాం. మత్తయి 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుకే గొప్ప సూచక్రియలు మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నానని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. వెరుపు తూర్పున పుట్టి పడబడి వరకు ఎలా కనపడను అలాగే మనుష్య కుమారుని రాకడి ఉండును. పీనుగు ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగలను. కాబట్టి అనుకోనని గడియలో దేవుని యొక్క రాకడ వస్తుంది. నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. దేవుని మీద ఆధారపడమని దేవుడు నీతో నాతో తెలియచేస్తూ ఉన్నాడు. అతి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఆ దాసుడు కనపట్టిన జన్మల్లోనూ వాడు అనుకున్న గడిలోనూ వాడి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. దేవుని రాకడలో తీర్పు ఉన్నదని గ్రహించాలి. మన యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సునంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు ఒకడు. పరిశుద్ధాత్మ నాకు వస్తే బాగుండని ఆశపడ్డాడు. డబ్బులతో వస్తుందని అనుకున్నాడు. నీతితోనూ పరిశుద్ధతోనూ వస్తుందని అనుకోలేదు. అయితే అలాంటి ఉచితముగా దేవుని శక్తి కావాలనుకోవటం తప్పు. అది ఆయన కృప, ఆయన ఇస్తారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలుంటే దేవుని దగ్గర అడుగు. ఒకవేళ క్షమిస్తాడని దేవుడు అంటున్నాడు. ఆ స్థితి నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 2:7లో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. కనుక మీరిక వారిని క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవను. క్షమించుట అది క్రైస్తవునికి ప్రధానమైనటువంటిది. ఆ క్షమించే గుణాన్ని మనం కలిగి ఉందాం. ఆత్మీయతతో బోధించగలిగిన శక్తిని మనము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన కార్యములు మన జీవితాల్లోనూ మన యొక్క క్రియల్లోనూ జరిగించలాగున, ఆయన ప్రసన్నతను పొందులాగున మనము మన జీవితాలను గడుపుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు ఒక సత్యాన్ని ఆయన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ విడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అంతే అంతే అంతే. ఆయన సహాయకుడు, ఆయన సహాయకుడు, ఆయన సహాయకుడు. ప్రభువు నాకు సహాయకుడు. ఆయన చెప్పిన పని చేద్దాం. ఇశ్రాయేలీల వలె యుద్ధ సన్నద్ధులై ఆత్మతో నింపబడినటువంటి యొక్క కవచములను ధరించుకుందాం. నిత్య జీవమునకు వారసులే నిరీక్షణ కలిగి ఉందాం. మోసెస్ వలె ఆ రీతిగా దేవుడు నడిపించిన మార్గంలోనే మనం నడుద్దాం. రేపు దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతులు మనం చూడబోతున్నాం. దేవుడు మనకి ఈ సంధికాలంలో చేసిన క్రియకు దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహోన్నతుడి మహాదేవుని మహాకృపను మన జీవితాల్లో భద్రపరుచుకుందాం.
మన కుటుంబాలను ఆశీర్వదకరంగా మార్చి దేవుడు అద్భుత రీతిలో ఆయనని నిత్య జీవమునకు వారసులు చేసే కృప సిద్ధీకరింపబడను గాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుడు గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు. అయినా అనుకోని గడిలో మీరు వస్తారు. మీరు అనుకున్న మార్గంలో మేము నడవాలి. తద్వారా మీ చిత్తాన్ని ఎరిగి జీవించే యోగ్యతను మాకు ఆత్మతో నింపబడిన స్థితి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఉదయకాల ఆరాధనలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క శక్తివంతమైన కార్యములు మా బిడ్డల పక్షంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు విడుదల చేయండి స్వామి. అంధకార శక్తుల నుంచి విడుదల చేయండి. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి. భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శక్తి దాయిచ్చేయండి నాయన. ఆత్మతో నింపిన ఏకాగ్రతను, ఆత్మీయతను బలపరచండి. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అదే రీతిగా వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు. అయినా పరిశుద్ధమైనటువంటి అద్భుతమైన భవిష్యత్తు బిడ్డలకు దాయి చేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి. వారి బిడ్డలనైనా తండ్రిని కోల్పోయిన వారు, అదే రీతిగా నాయన వృద్ధులుగా ఉండి భర్తలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. అదే రీతిగా నాయన భార్యలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆశీర్వదించండి. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, లేదా ఆస్ట్రేలియా దేశము, లేదా మస్కెట్, కువైట్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నారు. క్షేమమైన సమాచారం దయచేసి ఆ యొక్క కరోనా నుంచి విడుదల చేయబడిన గాక. వారి సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. చేతి పనులు వారిని ఆశీర్వదించండి. ఆర్థిక స్తోమత కలిగజేయండి. అధికారంలో ఉన్న వారిని ఆయన ఉద్యోగులు చేయించిన అధికారులతో మాట్లాడండి. వ్యవసాయం చేయించిన వారికి నూరంతర ఫలితం దాయించండి. అనారోగ్యము, అస్వస్థతలు ఉన్న వారిని స్వస్థులుగా మీరు చేసినందుకు స్తోత్రాలు. తద్వారా సంతోషాన్ని కుటుంబంలో వచ్చినందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నింపినందుకు స్తోత్రాలు. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. అధికారులకు, అధిపతులకు మంచి అధికారం చేసే మంచి పరిపాలన సౌలభ్యం దాయించండి. అయినా కరోనా నుంచి ప్రపంచ మానవాళిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. అయినా మీ చిత్తమైతే వచ్చే ఆదివారము మేమందరమును పునరుత్థాన ఆదివారమున సంఘమంతా కూడి మిమ్మల్ని ప్రస్తుతించే రోజుగా క్రమపరిచినందుకు స్తోత్రాలు. మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడను గాక. కుటుంబాల్లో ఉన్న బలహీన పరిస్థితులు విడుదల చేయబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడను గాక. శక్తివంతమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలకి అగ్ని కాంచెలు వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇది ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదాలతో నింపి కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములే జరిగించి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు సదా తోడయుండి నేటి కరోనా వ్యాధి నుంచి సర్వ మానవాళిని ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు సదా తోడయుండి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. Wish you all the best. God bless you. God bless you all. God will take the part of the glory in our families. Hallelujah. Hallelujah.